కాంగ్రెస్ హామీలను నమ్మి ఓటు వేసిన ప్రజలు ఇవాళ బాధపడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ లో ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, వడ్డెర సంఘం నాయకులతో సమావేశమయ్యారు. కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే రేవంత్ రెడ్డి వాటిని కూల్చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. భర్తను కోల్పోయి మాగంటి సునీత ఏడుస్తుంటే యాక్టింగ్ అని కాంగ్రెస్ మంత్రులు అనడం సమంజసమేనా అని మంత్రి హరీష్ అన్నారు. కేసీఆర్ కట్టించిన బిల్డింగ్లకు రిబ్బన్ కట్టింగ్ తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. అందరికీ న్యాయం జరగాలంటే, హైడ్రా కూల్చివేత ఆగాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా మంచి పని జరిగిందా అంటే నాకంటే బాగా మీకే తెలుసు. ఇల్లుగుల కొట్టుడు, గలీజ్ పనులు చేసుడు, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునేందుకు మంత్రులు, ముఖ్యమంత్రి గల్లాలు పట్టి కొట్టుకున్నాడు తప్ప చేసిన ఒక్క మంచి పని కూడా 2 నెలలు లేదు. భవిష్యత్తులో వడ్డెరలకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని రకాలుగా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి శాయశక్తిలో మా ప్రయత్నం చేస్తాం. అన్ని చేతి వృత్తులకు ఇస్తురు 50 ఏళ్లకే మాకు కూడా ఇవ్వాలే వడ్డెర సోదరులకు అన్నారు. తప్పకుండా ఆ విషయం కూడా పార్టీలో చర్చించి వచ్చే ఎలక్షన్లు ఎట్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ ఆ ఆలోచన కూడా తప్పకుండా చేసుకుందాం.